హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే సింధీ పరాటా అండి. సింధీ అనే ఒక ప్లేస్ ఉంది కదా, అక్కడ చేస్తారు ఈ పరాటా. సో ఇది ఏంటి అంటే మనం కర్రీ లేకుండా కూడా ఇలాగే తినేయచ్చు అనమాట. సో అంత బాగుంటుంది ఇది. కర్రీ అవసరం లేదు ఈ చపాతీ తినేటప్పుడు మనకి. సో అది ఎలా ప్రిపేర్ చేయాలంటే, సో ఇక్కడైతే ఫ్రెండ్స్ నేను 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇక్కడైతే నేను ఆశీర్వాద్ ఆటా తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో అవైలబుల్లో ఉన్న చపాతీ చేసే పిండి ఉంటుంది అది. సో ఇక్కడ 1/2 టీ స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ వేసాను. ఇందులోకి మనకి ఏంటి అంటే ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. ఆనియన్స్ అది పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేయండి, ఎందుకంటే మనకు రోల్ చేసేటప్పుడు రాదు కదా. సో అందుకని చిన్న చిన్నగా కట్ చేయండి పీసెస్ లాగా. అదే అనమాట, నేను ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మనం కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ కారం అవుతుంది అనుకుంటే పచ్చిమిరపకాయలను స్కిప్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం పొడి అండి, రెడ్ చిల్లీ పౌడర్ మనకి. నెక్స్ట్ వచ్చేసి 2 టీ స్పూన్స్ నెయ్యి మనకి. సో చాలా టేస్టీగా వస్తుందన్నమాట మనకు ఈ చపాతీ అనేది, పరాటా అనమాట అది. సో ఇది ఏంటంటే ముందు మనం కలపాలండి బాగా. వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేశాక తర్వాత మనం వాటర్ వేసి మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుతామో సో చూస్తున్నారు కదా. నేనేంటంటే మొత్తం చపాతీ పిండిలా కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాగనమాట మనం చపాతీ చేసుకోవడానికి ఎలా అయితే పిండి తడిపి పెడతామో కలుపుతామో వాటర్ వేసి, సో అదేవిధంగా. సో ఇది ఒక 10 నుండి 15 నిమిషాలు మనం దీన్ని కవర్ చేసి పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వచ్చేసి అంటే మన చపాతీ పిండి కంటే కొంచెం ఎక్కువ పిండి తీసుకొని మనం చపాతీ అయితే ఎలాగ రోల్ చేస్తామో పొడి పిండి వేసి చేస్తాం కదా. సో అదే చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనం. ఆయిల్ పెట్టి రోల్ చేయొచ్చు అనమాట, అది కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం అక్కడ నెయ్యి వేసాము, మళ్ళీ కాల్చేప్పుడు వేస్తాం కదా. సో అందుకని నేను పిండితోటే రోల్ చేస్తున్నాను అనమాట, పొడి పిండితోటి. సో ఇంత మందంగా ఉంటే మనకి సరిపోతుంది. సో ఇదేంటంటే నేను ఇప్పుడు మనం పెన్నం పెట్టానండి. ఇదైతే ఐరన్ ప్యాన్ అండి, నాన్ స్టిక్ కాదు. సో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ చపాతీ వేసేయండి. సో చూసారా, పైన అంతా డ్రై అయిపోయింది మనకి. సో నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకున్నాక, ఎందుకంటే మనకు అవన్నీ ఉడకాలి కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇప్పుడు ఏంటంటే పైన నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. మనం చేసుకుంటాం కదా పరాటాస్, అలాగే. సో నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా ఇంకో సైడ్, అక్కడ కూడా ఒక 1/2 టీ స్పూన్ అలా నేనైతే ఇక్కడ నెయ్యి పెట్టానండి. సో మనం ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకుంటే లోపల వాళ్ళకి బాగా కాలుతుంది మన పరాటా అనేది. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ బాగా కుక్ అవుతాయి, పిండి పిండిగా ఉండకుండా చాలా బాగా కుక్ అవుతుందన్నమాట మన పరాటా అనేది. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది మనకు ఇందులో ఏం కర్రీ లేకుండా మనం ఇలాగే తినడానికి బాగుంటుందన్నమాట. ఇలాగే కూడా తినేయచ్చు, కర్రీతో కూడా తినొచ్చు అనమాట. సో నేనైతే అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, అన్నీ నేను ప్రిపేర్ చేశాను చపాతీలు మొత్తం. సింధీ పరాటా. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన సింధీ పరాటా. సో మీకు ఎలా అనిపించింది, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.